2 సెకండ్స్ కూడా మాకు ఎక్కువ మంత్రం చెప్పలేదని 2 సెకండ్స్ తర్వాత వెళ్ళిపోమానా. అంటే ఇక విధానం ఎప్పుడు నేర్చుకుంటారు? ఇప్పుడు శివుని దీక్ష తీసుకుంటున్నారు. శివ దీక్ష తీసుకునేటప్పుడు భూత ప్రేత పిశాచాలు ఎవరితో ఉంటాయి? శివుడు. రావుడు ఎవరి భక్తుడు? శివుడు. అంటే రాక్షసుల సైతం, దేవతల సైతం, భూత ప్రేత పిశాచుల సైతం శివుని భక్తుడు. మీరు ఎప్పుడైతే ఆ శివుని మంత్రాన్ని తీసుకొని జపిస్తూ ఉంటారో ఆ పక్కకున్న భూత ప్రేతాలు మిమ్మల్ని ఊరికి వచ్చిపోయారు. శివుని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఓకే, చింపేస్తే దాని ప్రాపర్ విధానంగా చేయకపోతే అస్సలు మోక్షం పక్కన పెట్టండి, శివుడు దగ్గరికి వచ్చుడు పక్కన పెట్టండి, కానీ ఉన్నది కొలాప్స్ అయిపోతుంది. అయితే ఇప్పుడు శివునికి ఏ మంత్రాలు అవసరం లేదు, కేవలం నమ శివాయ అనే 5 పంచాక్షరి పదాలు పలికిన శివుడు అనుగ్రహం దొరుకుతుంది అంటారు కదా. గురు దీక్ష లేని ఆ పంచాక్షరి మంత్రం చదవడం చాలా తప్పు. అది చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు చూసుకో. అంటే ఇప్పుడు నేను ఉన్నానండి, అదే అండి ఎగ్జాంపుల్, నేను నమ శివ అని చెప్పేసి కూడా పలకరు. సాంబ సదాశివ అని అంటే నేను నమ శివ అనుకునే ఫ్రీడమ్ నాకు లేదంటారా అంటున్నా. గురువు ఉంటేనే అనాలా? ఫ్రీడమ్ లేదు అని చెప్పట్లా, కాకపోతే దాని మరి మీరు ఎట్లా అన్నారు? గురువు ఉంటేనే సాధన అవుతుంది అని. ఆ మంత్రానికి పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని ఉంటాయో, నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఏదో నమ శివాయ అని మీరు 1-2 సార్లు అనుకొని వెళ్ళిపోవడం వేరే, నిత్యం అదే మంత్రాన్ని జపించడం వేరే. అంటే ఇప్పుడు నాకు గురువు పెట్టుకునే స్తోమత లేదు, నేను గురువు దగ్గరికి వెళ్ళే టైము లేకపోతే ఇంకేదో నాకు అవైలబుల్ లేదు. సాంబ సదాశివర్ అంటే పిలవండి, వస్తాడు, కూర్చున్నప్పుడు మీరు మీ సమస్యను ఇక్కడ కట్ చేయను కొంచెం. సాంబ సదాశివ అనే మంత్రం సరిపోతుంది. మాతా పిత ఇద్దరు వచ్చేస్తారు, అందులో పర్ఫెక్ట్ గా రిజల్ట్ వస్తుంది. సాంబ శివ, సాంబ సదాశివ. ఓకే, సాంబ సదాశివ అంతే. ఈ మంత్రంతో చేయండి. పంచాక్షరి మంత్రంతో చేసే ముందు దానికి నియమాలు ఉంటాయి, ఊరికనే చేయడం కాదు. ఇప్పుడు నేను బస్సులో వెళ్తున్నా, నమ శివాయ సాంబ సదాశివ అనుకోండి, నమ శివాయ కన్నా పవర్ఫుల్. చాలా మంది గురువులు, పెద్ద పెద్ద గురువులు, పెద్ద పెద్ద పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా, ఎన్నో ఆధ్యాత్మికంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు కూడా నమ శివాయ అనే 5 పంచాక్షరి మంత్రం చదువుకుంటే చాలు, శివయ్య దగ్గరికి వెళ్తాం. చదువుకోండి, మాకే ఇబ్బంది లేదు, చదువుకోండి. సో వాళ్ళది అంతే కదా. మీ స్టైల్, సిస్టమ్ నాది. ఓకే, నా సిస్టమ్ కి నేను ముడిపడి ఉన్నా, నా సిస్టమ్ లో అది లేదు. అంటే ఇక్కడ కొంచెం కూడా కాంప్రమైజ్ గారా? అస్సలు కాదు. ఎందుకట్లా? మా గురువులు నేర్పించింది ఇది, నేనేదో సొంతగా కూర్చొని నేర్చుకున్నది కాదు, మా గురువులు నేర్పించింది. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇంకెవరైనా మీలాగానే తయారయ్యి సరే వచ్చేద్దాం అనుకుంటే ఏంది ఏడికొస్తారు? సరే వాళ్ళు కూడా సాధనలు వాళ్ళకు మంచి గురువు దొరకాల, వాళ్ళకి ఆ గురువు యొక్క మార్గాన్ని బట్టి. మిమ్మల్ని గురువుగా ఎంచుకొని వస్తా అంటే ఫస్ట్ ఇది భాద్రపద మాసము, ఈ టైంలో దీక్షలు ఎవరికి ఇయ్యరు. ఫస్ట్ క్లారిటీ. నెక్స్ట్ నవరాత్రిలో అప్పుడు దీక్ష ఇస్తాగా, నవరాత్రిలో నేను ఉంటలేను, సాధనకి వెళ్ళిపోతున్నా. ఓకే, మళ్ళీ ఎన్ని రోజులు? సో ఐ డోంట్ హ్యావ్ బేసిక్ టైం. నేను దీక్షలు ఇవ్వడానికి టైం లేదు, క్లియర్, నేను ఇవ్వను. ఓకే, సో ఎవరి దగ్గర ఎవరు కూడా రావద్దని ఇస్తుంది, డబ్బులు అవసరం లేదు, దీక్షలు ఇవ్వను. ఇది సెల్ఫిష్ కాదు అనుకోండి, స్వార్థం కాదు. రోహిత్ నందన దీక్షలు ఓన్లీ నాకే చెందాలి, ఆ శక్తులు నాకే ఉండాలి, పక్కోనికి అవసరం లేదు, పక్కోని సమస్యలు కూడా నాకు అవసరం లేదు అని స్వార్థం కాదా? మీరు స్వార్థం అనుకుంటే స్వార్థమే, ఇంకోటి అనుకుంటే ఇంకోటి. స్వార్థం లాగానే నాకు అమ్మవారు అంటే పిచ్చి, నేను ఆమె కోసం. అవునండి, సరే నేనేమంటున్నా, అమ్మవారి దయ వల్ల సరే మీరు ఈ స్థాయిలో ఉన్నారు. నేను చెప్తున్నా కదా, ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో డేట్ చెప్తా. ఆ డేట్ అప్పుడు వరల్డ్ హీలర్ క్లాస్ పెడుతున్నాం. అప్పుడు దాంట్లో కేవలం 35 మంది మాత్రమే ఇన్స్టెంట్ మేము చేసిన జపశక్తి మొత్తం ద్వారా వస్తుంది. నెక్స్ట్ మినిట్ నుంచి మీరు ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో మీ మైండ్ లోకి వెళ్ళి తీసి పక్కన పడేసేటట్టు మిమ్మల్ని తయారు చేస్తాం 2 days లో. 2 days లో జస్ట్ 2 days స్వీట్ అండ్ షార్ట్ అయిపోతుంది. అంతే, కట్టే కొట్టే తెచ్చేది అంతే. 41 రోజులు 51 రోజులు టైం ఉండదు, టైం లేదు. ఆల్రెడీ ఆ 35 మందిలో 6 ఎప్పటి నుంచో నాతో పాటు ఉన్న వాళ్ళు. మొన్న మీరు కలవకపోతే మీ శిష్యుల్ని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది ఆఖరికి, ఎవరు దొరకక. శిష్యులు కాదు వాళ్ళు, మేమంతా ఒకటే గురువు దగ్గర సాధన తీసుకొని అదే విధానం, అదే మా విధానాన్ని పాటించే గురుబాయి అంటాం యాక్చువల్గా తంత్రం. గురుబాయి అంటే ఒకటే గురువు దగ్గర శిష్యరికం చేసేటువంటి సార్. ఓకే, ఆయన
తాంత్రిక విద్య గురించి ఆయన కూడా అడిగితే ఆయన కూడా అదే ఇంచుమించు మీలాగానే మాట్లాడడం అనేది జరిగింది. కాకపోతే హిందీలో మా వాళ్ళకి చాలా మందికి అర్థమైందో లేదో తెలియదు. బట్ అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం ఒక క్లారిటీ అయితే ఉన్నారు. ఎవరైనా మా గురువు దగ్గర శిష్యరికం పొంది ఆయన ఆచారాన్ని వ్యవహరిస్తున్నారు, ఉమ్. వాళ్ళందరూ కూడా ఇలానే మాట్లాడారు. సరే అట్లీస్ట్ కొందరికైనా అపాయింట్మెంట్ ఇచ్చే మార్గాలు ఏమన్నా చూద్దాం, అమ్మవారు పంపిస్తే ఏదైనా పక్క ఇక్కడ దాకా రావాలా, నేను ఎక్కడుంటే అక్కడ దాకా రావాలంటే ఆమె కృప ఖచ్చితంగా ఉండాలి. ఇది మీది మీరు ఓవర్ గా ఫీల్ అవ్వడం అసలు కావచ్చు కదా. అంటే మీరు అన్నారు అమ్మవారి కృప ఉంటే తప్పించి నా దగ్గర రాలేరు అని చెప్పేసి, అది కొంచెం ఓవర్ గా అనిపించట్లేదా? అస్సలు అనిపించట్లేదు. ఆమె కృప లేని నేను అన్నం కూడా తినేయాలి. నా దగ్గర రాకపోవడం పక్కన పెట్టు, కనీసం నాకు అన్నం కూడా దొరకదు ఇవాళ. అంటే ఇంటర్వ్యూలో మీరు కొంచెం అటిట్యూడ్ చూపిస్తున్నట్లున్నారు. అస్సలు యాటిట్యూడ్ అనేది నాకు మొత్తం యాటిట్యూడ్ మాటలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఓన్లీ సాధన మాత్రమే, అది చేయడానికి చాలా ఇష్టపడుతున్నాము అండ్ అదే మార్గంలో ఉంటాం కూడా. ఓకే, అట్లీస్ట్ ఇప్పుడు ఎవరైనా సరే మొహమాటంకో ఇంకేరుకో సరే ఓకే చూస్తాం అది ఇది అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూస్తే రోహిత్ నందనాన్ని కలవాలంటే కాళికమాత అమ్మవారి అంటే అమ్మవారి కృప ఉండాలి. సో పంచాక్షరి మంద సరే గురువు కృప ఉంటేనే అవుతుంది, లేకపోతే డబ్బులు అది ఇది అనేది అవసరం లేదా, ఇదన్నీ అటిట్యూడ్ మాటలాగే అనిపిస్తుంది నాకు. మీరు ఏమని అనుకోండి, మేము చేసేది సాధన, సేవ కాదు. ఓకే, సాధనకు సేవకు తేడా ఏంది? సేవ చేసే గురువులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర దీక్షలు తీసుకోండి, మీ ప్రక్రియ మీరు చేసుకోండి. దీక్ష తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి, మీకు విధానం అంతా చెప్తున్నారా లేదా, ఏ విధంగా మంత్రాన్ని జపించాలి, ఏ విధంగా నైవేద్యం పెట్టాలని చెప్తున్నారా లేదా, ఫస్ట్ సెట్. ఓకే, సరే ఒక ప్రాపర్ గా ఒక జెన్యున్ గురువుని ఎట్లా నమ్మాలంటారు? దీనికి నేను ఎక్కువ శాతం గురువులను, ఈ గురు దీక్ష తీసుకునేది ఆడవాళ్ళు మాత్రం. ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎందుకని అంటే వీళ్ళు పనుల మీద పడిపోతారు, వాళ్ళ డ్యూటీస్ అంటే ఆడవాళ్ళకు దేవుళ్ళ మీద వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ పూజల విధానము అన్ని మంచి చేసేది. ఏ పూజ అయినా అలంకరించేది మాత్రం అమ్మవారు ఆడవాళ్ళ అమ్మవారు. వాళ్ళకి ఎంత శక్తి ఉంటుందనంటే అమ్మాయిలకు కానీ